హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరిష్మా టైలర్స్. ఈరోజు ఎందుకు వచ్చినంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారండి. థంబ్నెయిల్ చూసే వీడియోలోకి ఎంటర్ అవుతారు కదా. బుట్ట హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేస్తారో చూపిద్దామని అయితే వచ్చేసిన అండి. నార్మల్గా అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో డ్రా చేసి సేమ్ అలానే నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మెయిన్ ఫ్యాబ్రిక్ నార్మల్ హ్యాండ్ మనము దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఇటు ఒక 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ ఇంకా పొడవు వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటామండి హ్యాండ్ షేప్ దగ్గర. నేను వీడియోలో చూపించాను కదా, అలా తీసుకున్న తర్వాత అక్కడికి మనం ఎక్కడి నుండి అయితే లూజ్ అనేది తీసుకున్నామో అక్కడికి టక్స్ అయితే పెట్టుకుంటాం అనమాట. కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇగోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది దానిపైన టక్స్ అయితే ఎక్కడి దాకా పెట్టుకున్నామో అక్కడ వరకు అయితే ముందు నార్మల్గా స్టిచ్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టిన దగ్గర నుండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇగోండి ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ పై భాగం అండి. ఈ ఫస్ట్ అయితే ఈ పోముల్లాగా ఉన్నాయి కదా, ఆ పోములు అనేవి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ హ్యాండ్ పై భాగం అనే దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ యాస్టీజ్ అండి, నార్మల్ హ్యాండ్ ఎలా అవుతుందో అలానే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ పైన కూడా మనము టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏదైతే ఎక్స్ట్రా ఆ 2 ఇంచెస్ అనేది ఉంచామో ఆ లూజ్ని హ్యాండ్ లోపలికి మనము లెఫ్ట్ హ్యాండ్తో లాక్కుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అనేది హ్యాండ్స్ అనేది ఇప్పుడు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి లాగుతూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ అనేది అయితే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల హ్యాండ్ బుట్ట అనేది ఉబ్బెత్తుగా వస్తుందన్నమాట. ఇంకొకటి ఇప్పుడు మనము ఫ్రిల్స్ అనేవి కింద ఎటు సైడ్ పెట్టామో దానికి ఆపోజిట్ సైడ్ పైన ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇది మెయిన్ థింగ్. ఎందుకంటే ఆ బుట్ట హ్యాండ్స్ అనేవి ఉబ్బెత్తుగా లేవడానికి ఇది ఒక రీజన్ అనమాట. ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్ సైడ్ అయితే పెట్టుకుంటే ఇగోండి ఇలా ఉబ్బెత్తుగా లేస్తుంది. ఇగోండి మొత్తానికైతే ఇలా స్టిచ్ చేసాం కదా, స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మనము కట్ చేసుకోవాలండి. ఇగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు బ్లౌజ్ పీస్కి అయితే అంచు అయితే వచ్చింది. ఆ అంచునే నేను ఇప్పుడు పట్టీ టైప్లో యూజ్ చేస్తానన్నమాట. కొందరు పట్టీ టైప్లో యూజ్ చేస్తారు, కొందరు అంచు అనేది కుట్టి నార్మల్గా ఫ్రిల్స్వే కుచ్చులాగా వదిలేస్తారనమాట. ఈవిడైతే నాకు పట్టి పెట్టియండి, ఫ్రిల్స్ లాగా ఏమో ఉంచొద్దు అని చెప్పారు. ఇగోండి ఆ అంచును అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటాము. ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ అంచునే ఫోల్డ్ చేసుకొని మడత పెట్టుకొని స్టిచ్ అనేది ఇవ్వండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మందం లెక్క మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి లోపలికి. ఇగోండి లోపల కూడా నీట్ ఫినిషింగ్, బయట కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. చూడడానికి కానీ కస్టమరు పొందే హ్యాపీనెస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నార్మల్గా ఇప్పుడు ఇలా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. మీకు ఎవరికైనా ట్రై చేయాలంటే చూసి తప్పకుండా ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అవి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ ఈ హ్యాండ్స్ నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి. ఇంకా మీకు ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇవ్వండి 2 హ్యాండ్స్ అయితే ఇలా స్టిచ్ చేస్తాను ఆల్రెడీ. ఫస్ట్ ఒక హ్యాండ్ స్టిచ్ చేస్తాను, సరే చూపిద్దామని ఈ హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.